ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ 2 పథకాల విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఒకటి తల్లికి వందనం, 2 అన్నదాత సుఖీభవ. ఎందుకంటే ఇవి అవసరం కూడా. రైతులు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతు భరోసా వచ్చేసేది ఈ పాటికి. అయితే ఈయన వచ్చిన తర్వాత అవి ఇంకా పెంచారు. అన్నదాత సుఖీభవ 20,000 వరకు ఇస్తా అన్నారు. ఈ లోపల కేంద్రం కూడా మనం పెంచింది, 2,000 రూపాయలు పెంచింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 పథకాలను ఇమీడియట్గా అమలు చేస్తారా లేదని. ఎందుకంటే కేంద్రం వాటాతో పాటు రాష్ట్రం వాటా కూడా కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తేనే లబ్ధి చేకూరుతుంది రైతులకు కానీ, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ. ఇప్పటికీ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్లో విషయంలో అయితే వీళ్ళు ఆందోళన చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ. అయితే ఇందులో అమ్మఒడి తల్లికి వందనం అంటే పేరు మారింది కాబట్టి త్వరలోనే అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆ త్వరలో అంటే గతంలో లోకేష్ గారు ఏం చెప్పారు, వచ్చే విద్యా సంవత్సరానికి అన్నారు. అంటే మేబీ రేపు ఏప్రిల్ తర్వాత అమలు చేయాలి. మార్చి తర్వాత ఏప్రిల్లో విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు తల్లిల ఖాతాల్లో వీళ్ళు చెప్పిన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు వేస్తానన్నారు 15,000 వేసేయాలి. అది వేస్తారా లేదనేది ఒకటి. అలాగే అందులో కూడా మళ్ళీ ఏమన్నా నిబంధనలు ఉంటాయా, ఏమన్నా సడలిస్తారా, ప్రభుత్వ స్కూళ్ళు వెళ్ళే విద్యార్థులకు మాత్రమే వేస్తారా, ప్రైవేటు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా వేస్తారా, ఈ క్లారిటీ పథకం అమలైన తర్వాత వస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ విషయంలో కూడా రైతులకి చేస్తానన్నది ఇస్తానన్నది ఈ 2 మాత్రం ఇమీడియట్గా త్వరలో అమలు చేయబోతున్నాము అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ త్వరలో అనేది ఎప్పుడు అనేది ఒక క్లారిటీ రావాలి. కాకపోతే మిగిలిన పథకాలతో పోలిస్తే సూపర్ 6లో ఈ 2 ముందు అమలు కాబోతున్నాయి అనేది అయితే స్పష్టత వస్తుంది.